ఒక ఆర్డినరీ ట్రాఫిక్ కానిస్టేబుల్ 700 క్రోడ్స్ లూటీ చేశారంటే మీరు నమ్ముతారా మేడం? ఎందుకు నమ్మను? నమ్ముతారా? సౌరభ్ శర్మ అని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, ఓకే. ఆయనది అంటే వీళ్ళు ఈడీ డిపార్ట్మెంట్ వెళ్ళి అతని మీద రేడ్ చేస్తే ఏం తెలిసింది అంటే అతను లిటరలీ 700 కోట్లు అతని ఆస్తి, ఓ అతని వర్త్. అండ్ హీ ఓన్స్ అ 150 crore వర్త్ విల్లా ఇన్ దుబాయ్. ఓ 150 కోట్ల విల్లా దుబాయ్లో కొనుక్కొని ఉన్నాడంట. అండ్ ఏంటంటే ఫేక్ చలాన్స్ వేసుకుంటా, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ, ఇల్లీగల్ కథలన్నీ పడుకుంటా ఇంత ఎర్న్ చేసినంట. తీరా చూస్తే ఏంటంటే ట్రాఫిక్ కానిస్టేబుల్, జస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయ్యింది. 700 కోట్లు ఎట్లా తీసుకొచ్చిండని అందరినీ షాక్లో పెట్టిండ్రు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎంక్వైరీ స్టార్ట్ చేసిండ్రు. అసలు ఈ పర్సన్, ఈ సౌరభ్ శర్మ ఇంతగానం పైసలు ఎట్లా సంపాదించిండు, ఎక్కడ తీసుకొచ్చిండు, హౌ? ఎందుకంటే 700 కోట్లు అయితే జోక్ కాదు. యాక్చువల్లీ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది, అంటే నేను అందరిని అనట్లేదు, బట్ కొంతమంది ఇట్లాంటి స్కామ్స్ చేస్తారు, ఇల్లీగల్ బ్రైబ్స్ తీసుకోవడం అంతా చేస్తూ ఉంటారు. అంత తీసుకుని కూడా హై లెవెల్ అఫీషియల్స్ కూడా ఇంత సంపాదించలేరు. ఓకేనా, Of course, లాజికల్లీ. బట్ అట్లాంటిది ఈ ట్రాఫిక్ పోలీస్ అయి ఉండి హౌ డిడ్ ఈ అర్న్ ఇంతగానం ఎక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి అందరూ అంటే షాక్లో ఉండడం కాక ఈ ఈడీ డిపార్ట్మెంట్ కూడా అందులో పడిపోయింది. ప్రోబ్ చేస్తున్నారు, ఎట్లా ఇది ఎక్కడ తీసుకొచ్చిండ్రు, ఎట్లా సంపాదించిండ్రు అని ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. మనకు ఫుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం, అంటే ఎట్లా సంపాదించిండు అనేది చెప్తారు. అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేద్దాం. బట్ ఫర్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. 700 కోట్లు సంపాదించుకున్నాడు, 150 కోట్ల విల్లా దుబాయ్లో ఉంది అని మాత్రం ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఫ్యూచర్లో చూడాలి ఎంత